వారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలబడి ఉండటం నేను చూశాను. అప్పుడు గ్రంథాలు విప్పబడ్డాయి. జీవగ్రంథమును వేరొక గ్రంథం కూడా విప్పబడింది. తమ తమ క్రియల చొప్పున వారు తీర్పు పొందారు. ఇప్పుడు 15వ వచనం. ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు నరకంలో పడవేయబడతాడు. పరలోకంలో పేరు లేకపోతే నరకానికి వాడు అర్హుడే. కాబట్టి ప్రభు తన శిష్యులతో చెబుతున్నారు, మీ పేర్లు పరలోకమందు వ్రాయబడ్డాయి, ఇంకా ఎక్కువ సంతోషించండి. వాళ్ళని సువార్త ప్రకటించమని పంపించారు. అయితే వారు వెళ్ళినప్పుడు కొంతమంది స్వస్థపడ్డారు, కొంతమంది దయ్యాలు పట్టుకొని పీడించబడ్డప్పుడు వీరు వెళ్ళి ప్రార్థించగా లేక గద్దించగా దయ్యాలు వెళ్ళిపోయాయి. అప్పుడు వారెంతో సంతోషంతో ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా మీ నామాన్న మేము దయ్యాలు వెళ్ళగొట్టగలిగాం, మాకెంతో సంతోషంగా ఉందని చెప్పారు. అప్పుడు ప్రభు అన్నారు, మీరు దానికే సంతోషపడకండి, ఇంకా సంతోషించవలసిన విషయం ఏంటంటే మీ పేర్లు పరలోకంలో జీవగ్రంథం